కల్కి 2024's మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ. అసలు ఈ మూవీకి కొత్తగా ఇంట్రడక్షన్ అవసరం లేదనమాట. ఎందుకంటే ప్రపంచం మొత్తం దీని గురించి ఎదురు చూస్తుంది. ఇవాళ వరల్డ్ వైడ్గా దీన్ని రిలీజ్ చేశారు అండ్ ఇట్ స్టోల్స్ ఎవ్రీబడీస్ హార్ట్. ఈ మూవీ రివ్యూ చెప్పడానికి నేను ఏమాత్రం వెయిట్ చేయదలుచుకోలేదు. సో మీరు కూడా ఏమాత్రం వెయిట్ చేయకుండా మన సుప్రీం రివ్యూస్ హియర్ ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ ఆల్సో మీకు కంటెంట్ నచ్చితే లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. రివ్యూలోకి వెళ్ళబోయే ముందు ఒక్కసారి ఇది చూడండి. చదవాలనుకుంటే పాస్ చేసి చదువుకోండి. అయితే వైజయంతి నెట్వర్క్ వాళ్ళు స్పాయిలర్స్ పెట్టద్దు, న్యూస్ స్ప్రెడ్ చేయొద్దు అని చెప్తున్నారు. సో వాళ్ళంతగా చెప్పినందుకు వాళ్ళ మాటను గౌరవిస్తూ స్పాయిలర్స్ కానీ స్టోరీ కానీ లీక్ చేయట్లేదు. బట్ ఆల్సో మీకు ఇవ్వాల్సిన లెక్కంతా నేను క్లియర్గా తీర్చేస్తాను. సో సినిమా పరంగా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లోగా నడిచినట్టు అనిపిస్తుంది. పైగా హీరో ఎంట్రీ దగ్గర ఫైటింగ్ కూడా కొద్దిగా ఓవర్ అయినట్టు అనిపిస్తుంది. మనకి అర్థం కానట్టు లేక సరే నెగిటివ్స్ వద్దు, పాజిటివ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ పాజిటివ్ వచ్చేసరికి స్టోరీ కాన్సెప్ట్ అండ్ రైటింగ్ విషయంలో అసలు ఏమాత్రం తగ్గకుండా ఈ మూవీలో స్పెషల్గా ఎంత చూపించాలనుకుంటున్నారో అంతవరకు కరెక్ట్గా చూపించారు. అండ్ నెక్స్ట్ క్యామియోస్. ఈ క్యామియోస్ విషయానికి వస్తే అసలు మాటలు లేవు ఇంకా. ఎందుకంటే ఏ మూల నుంచి ఎవడు ఎప్పుడు వస్తున్నాడో కూడా తెలియట్లేదు. కృష్ణుడి ఫేస్ రివీల్ చేయలేదు, బట్ మాల్విక నాయర్ గారు, మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్, రాజేంద్ర ప్రసాద్, దేవరకొండ అండ్ రామ్ గోపాల్ వర్మ, దర్శక దిగ్గజం రాజమౌళి గారు కూడా ఉన్నారు. దిశా పటాని గారిది కూడా హీరోయిన్ క్యారెక్టర్ ఏం కాదు, ఉన్నా లేనట్టే ఉన్నారు. సో దీన్ని కూడా ఒక రకంగా మీరు క్యామియో అని అనుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రౌండ్ స్కేల్ మ్యూజిక్ విషయంగా సంతోష్ నారాయణ గారు ఫుల్లీ సాటిస్ఫాక్షన్ చేశారు. ఎడిటింగ్ విషయంలో కూడా వెంకటగిరిరావు గారు ఫుల్గా సాటిస్ఫై చేశారు. ఎందుకంటే గ్రౌండ్ స్కేల్ వర్కింగ్లో అశ్వత్థామ గారిని అందరికంటే హైట్గా చూపించడం కోసం ఏ తిప్పలు పడ్డారన్నది మనకి సినిమా చూస్తున్నంతసేపు తెలుస్తుంది అన్నమాట. అంటే వాళ్ళ కష్టానికి అక్కడ న్యాయం జరిగింది. టోటల్గా చెప్పాలంటే బిగ్ బి గారు మ్యాన్ ఆఫ్ ది మూవీ. ఎక్కడైనా మ్యాన్ ఆఫ్ ది మూవీ అంటే హీరో ఉంటారు, కానీ ఈ సినిమా మొత్తాన్ని బిగ్ బి గారు ఆయన ఒంటి చేత్తో లాక్కెళ్ళారనమాట. ఆయన స్టోరీ అయినా, ఆయన యాక్టింగ్ అయినా, అంటే ప్రభాస్ని తక్కువ చేయట్లేదు. ఎందుకంటే అంతటా ఆయన్ని తక్కువ చేసి నేను ఇండియాలో ఏ మూలకెళ్ళినా చచ్చిపోతానన్న విషయం నాకు తెలుసు. అసలు సినిమా అంటేనే ఈయన అంటేనే సినిమా. అంత అద్భుతంగా ఉంది ఈయన క్యారెక్టర్ అనేది. బట్ ఏంటంటే భైరవ అనే క్యారెక్టర్ చివరి వరకు మనకు కొద్దిగా నెగిటివ్ రోల్లో కనిపిస్తుంటుంది అనమాట. సినిమా ఎండ్ అయిపోయేంత వరకు కూడా కొద్దిగా నెగిటివిటీ కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఈ పోస్టర్లో కనబడిన కర్ర ఉంది చూడండి, ఇది మీరు సినిమాలో చూసినప్పుడు మాత్రం అబ్బా ఇది కదరా ఈ సినిమా నుంచి ఎక్స్పెక్ట్ చేసింది, ఇది కదా మన ప్రభాస్ అన్నను చూడాలనుకునే సీను అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా స్క్రీన్ ప్లే విషయానికి వస్తే మ్యాక్సిమం అవుట్ ఆఫ్ మ్యాక్సిమం దీనికి 5 స్టార్ అవుట్ ఆఫ్ 5 స్టార్ ఇచ్చేయాలనిపిస్తుంది అనమాట నాకు. బట్ కొంతమంది హ్యాటర్స్ ఉన్నారు, వాళ్ళు మాత్రం ఇది మొన్న వచ్చిన జూన్ పార్ట్ 2కి కొద్దిగా రిప్లికా లాగా ఉంది అని చెప్తుంటారనమాట. ఇసుకున్నంత మాత్రాన సహారా తారు ఒకటైపోతాయా, ఇసుకలాగా కనబడినంత మాత్రాన జూను కలికి ఒకటైపోతాయా, అదే ఇదే అనమాట గైస్. టోటల్గా చెప్పాలంటే ఈ సమ్మర్ అయినా, వింటర్ అయినా, రెయిన్ అయినా, ఏ సీజన్ అన్నదంతా సంబంధం లేదు, ఏ ఏజ్ అన్న వాళ్ళతో కూడా సంబంధం లేదు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు చూడాల్సింది ఇది. ఎంటర్టైన్మెంట్ కోసం, ప్రభాస్ కోసమో కాదు. ఇందులో హ్యూమానిటీ, నేచర్ వర్కింగ్, ఒక మనిషి ఎలా బతికితే ఫ్యూచర్ బాగుంటుంది, ఎలా బతికితే బాగోదు అన్నది నాగేశ్వన్ మనకి సినిమాటిక్ యూనివర్స్లో క్లియర్గా చూపిస్తున్నాడు అనమాట. అండ్ ఇక్కడ వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. సో ఏ మాత్రం మర్చిపోకుండా మన ఛానల్కి లైక్ చేయండి. అండ్ వెంటనే ఆ సబ్స్క్రైబ్ బటన్ కూడా కొట్టేసి పక్కన ఉన్న గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. రేటింగ్ మీరే కామెంట్స్లో చెప్పేయండి.